సైనిక చర్యలకు దిగింది. లాహోర్ పై భారత్ దాడులు చేస్తోంది. భారత వాయుసేన రంగంలోకి దిగింది. ఇక పాకిస్తాన్కి అక్కడ చుక్కలు కనపడతాయి. 3 పాక్ ఫైటర్ జెట్లను భారత్ ఇప్పటికే కూల్చివేసింది. ఇటు పెషావర్ లో వరుస పేలుళ్లు జరుపుతోంది భారత ఆర్మీ. పాక్ పై భారత సైనిక చర్య మొదలైంది. భారీ సైనిక చర్య. భారత్ దాడులతో పాకిస్తాన్ లో దీపావళిలా కనిపిస్తోంది. ఒక్కసారిగా లాహోర్ పై భారత్ దాడులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై వరుసగా దాడులు జరుగుతున్నాయి. వాయుసేన రంగంలోకి దిగింది. వాయుసేన ప్రస్తుతం పాకిస్తాన్ పై కాల్పులు జరుపుతోంది. పెషావర్ లోనూ వరుస పేలుళ్లు జరుగుతున్నాయి. మరోవైపు ఇటు ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర భద్రతని పెంచారు. కొద్దిసేపటి క్రితమే చూసాము ఇండియా గేట్ దగ్గర అక్కడ పోలీసులు అక్కడ రోడ్డుపై ఉన్న జనాలను వెంటనే ఇంటికి వెళ్లిపోవాలంటూ ఎక్కడ వాళ్ళు అక్కడ తమ స్వస్థలాలకి వెళ్లిపోవాలంటూ ఇళ్లలోకి వెళ్లిపోవాలంటూ పోలీసులు వెంటనే అక్కడ అలర్ట్ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక మా ప్రతినిధి గోపీకృష్ణని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. గోపీకృష్ణ, ప్రస్తుతం ఢిల్లీలో అనౌన్స్మెంట్ లో ఒకవైపు చూస్తున్నాం, మరోవైపు భారీ సైనిక చర్య మొదలవ్వబోతోందంటున్నారు. సో పాక్ కి ఎలాంటి గట్టి దెబ్బ తగిలిపోతోంది? మరోవైపు ఇటు ఢిల్లీలో కూడా హై అలర్ట్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అనౌన్స్మెంట్లు చూస్తుంటే. సో ఏంటి ఓవరాల్ సిచ్యువేషన్? ఎస్, పాకిస్తాన్కి ఇది కాళరాత్రి. సైనిక చర్య మొదలైపోయింది. భారత్ ఎటువంటి సమాధానం ఇస్తుందని ఊహకు అందనంతగా ప్రస్తుతం సైనిక దాడి జరుగుతోంది. లాహోర్, పెషావర్, ఇటు ఇస్లామాబాద్ ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా పాకిస్తాన్లో సైరన్ల మోత వినిపిస్తోంది. అలాగే భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. బాంబుల మోత మోగుతోంది పాకిస్తాన్లో. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అలాగే భారత జాతీయ భద్రతా సలహాదారుడు సమావేశాలు కూడా ఢిల్లీలో ముగిశాయి. సో పూర్తిగా త్రివిధ దళాలను కూడా అప్రమత్తం చేసి ఇక మీకు ఫ్రీ హ్యాండ్, మీరు విరుచుకుపడండి అని చెప్పి భారత ప్రధాని అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం బాంబుల మోత మోగుతోంది పాకిస్తాన్లో. ఇటు పాక్ సైన్యం ముఖ్యంగా ఇప్పటికే 3 ఫైటర్ జెట్స్ని కోల్పోవాల్సి వచ్చింది. అలాగే కీలక ప్రాంతాల్లో సైనిక స్థావరాలు భారత్ని లక్ష్యంగా చేసుకున్నందుకు భారీ మూల్యం ప్రస్తుతం పాకిస్తాన్ చెల్లించుకుంటుంది. దానికి అనుగుణంగా ప్రస్తుతం పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా దాడులు జరుగుతున్నాయి. ఒక దీపావళి పండగ ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతం భారత్ పాకిస్తాన్కి చూపిస్తోంది. భారత్ని టార్గెట్గా చేసుకున్నందుకు ముఖ్యంగా ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ అలాగే భారత్పై సైనిక చర్య, సివిలియన్స్ను ముఖ్యంగా భారత తుపాకులతో ఎక్కుపెట్టినందుకు గాను భారత్ ఇప్పుడు వారికి ఒక గుణపాఠాన్ని నేర్పిస్తోంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం పాకిస్తాన్ వ్యాప్తంగా బాంబుల మోత మోగుతోంది. ఇస్లామాబాద్, కరాచీ అలాగే పెషావర్ ఈ ప్రాంతాల్లో ప్రధానంగా దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ సైనిక శిబిరాలు అలాగే ఎక్కడైతే క్షిపణి వ్యవస్థలు ఉన్నాయో అక్కడ భారీగా దాడులు జరుపుతున్న పరిస్థితి. పాకిస్తాన్ వాయుసేన రంగంలోకి దిగింది. ఇప్పటికే ఫైటర్ జెట్స్ని కూల్చివేసింది. అలాగే పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్స్, మిసైల్స్ వీటన్నిటిని కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ S-400 అలాగే భారత వద్ద ఉన్న అధునాతన సైనిక రక్షణ వ్యవస్థ ద్వారా భారత్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక పక్కన భారత సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని అలాగే భారతదేశ భద్రతను దృష్టిలో ఉంచుకుంటూ పాకిస్తాన్ పైన అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా దానికి అనుగుణంగా సైనిక చర్యని వ్యూహరచన చేయడం జరిగింది. సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్నారు అన్న సమాచారం అందుతోంది. పాక్ ప్రధానిని సేఫ్ ప్లేస్ కి తరలించడం అంటే ఒక పక్క భారత భారీ సైనిక చర్య అంటే ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలానే ఆర్మీ ఒక్కసారిగా రంగంలోకి దిగడం, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడం ప్రధాని మోదీ ఒకవైపు జరుగుతుండగా ఇటు పాక్ ప్రధానిని ఒక సేఫ్ ప్లేస్ కి పంపించడం, దీన్ని ఎలా చూడాలి? ఎస్, షహబాజ్ షరీఫ్ తోక ముడిచాడు అని చెప్పుకోవాలి. ఇటు ప్రాణభయంతో పరిగెడుతున్నాడు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ పైన భారత్ సైనిక చర్య ఏ విధంగా ఉంటుందనేది మనం చూడొచ్చు. పాక్ ప్రధాని పారిపోతున్న పరిస్థితి. ఎందుకంటే భారత్ ఆ రీతిలో ధీటుగా సమాధానం ఇస్తున్న పరిస్థితి. త్రివిధ దళాలను కూడా పూర్తిగా రంగంలోకి దించి ఆపరేషన్ సింధూర్ కూడా త్రివిధ దళాలు ఏకమై చేశాయి. ఇప్పుడు ఈ ఆపరేషన్ని కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. ఉగ్రవాదం కోసం మొదలుపెట్టిన సైనిక చర్య ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం పైన భారత్ విరుచుకుపడుతూ భారత్ పైన ఇటు భారత సైనిక పోస్టులు అలాగే సామాన్య ప్రజానీకం లక్ష్యంగా పాక్ తెగబడ్డంతో ఇది ఎస్కలేట్ కావద్దు, మీరు
మేము కేవలం ఉగ్రవాదంపై పోరాడడం సామాన్య ప్రజానికంపైన సైనికులపైన కాదు అని చెప్పి భారత్ వినమ్రంగా చెప్పినా కూడా పాకిస్తాన్ వినకపోవడంతో ఇప్పుడు ఈ తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి. సురక్షిత ప్రాంతాలకి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ని తరలిస్తున్నారు. అలాగే రక్షణ మంత్రి ఖ్వాజ్వా ఆసిఫ్కి కూడా భద్రతను పెంచడం జరిగింది. అలాగే ఇటు ఆర్మీ చీఫ్ మునీర్ కూడా ముఖ్యంగా ఇటు సైనిక బలగాలకి డైరెక్షన్స్ ఇస్తున్నప్పటికీ భారత సైనికుల చర్యని పాక్ సైనికులు కూడా ఎదుర్కోలేకపోతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఎక్కడ చూసినా పేలుళ్ల శబ్దం పాకిస్తాన్లో వినిపిస్తున్న పరిస్థితి. ఇటు ఎయిర్ ఫోర్స్ అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ సహా ఐఎన్ఎస్ ఇటు సూరత్ ఇవన్నీ కూడా అరేబియా సముద్రం నుంచి భారత గగనతలాన్ని అలాగే భారత ముఖ్యంగా భూభాగాన్ని కాపాడుతూ సముద్ర జలాన్ని కాపాడుతూ అక్కడ పహారా కాస్తూ పాక్ పైన సైనిక చర్యకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే సుఖోయ్ మిరాజ్ మిగ్ అలాగే రాఫెల్ ఫైటర్ జెట్స్ గగనతలాన్ని పహారా కాస్తూ భారత్ పైన ఎటువంటి మిసైల్స్ ఎటువంటి డ్రోన్స్ వచ్చినా కూడా వాటిని నేలమట్టం చేసే విధంగా గగనతలంలోనే కూల్చేసే విధంగా భారత వాయుసేన సన్నద్ధంగా ఉంది. అలాగే ఆర్మీ ముఖ్యంగా సరిహద్దుల్లో పూంచ్ అలాగే రజౌరి 35 పోస్టులు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు నుంచి గుజరాత్ సరిహద్దు వరకు 3000 కిలోమీటర్ల వరకు కూడా ఇటు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే ఐటీబీపీ సాయుధ బలగాలు మొత్తం కూడా సర్వం సన్నద్ధంగా ఉన్న పరిస్థితి. ప్రధాని మోడీ నివాసంలో ముగిసిన సమావేశంతో ప్రస్తుతం బాంబుల మోత మోగుతోంది. పాకిస్తాన్లో చాలా సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకుని పూర్తిగా సైనిక దళాలు ఈ ముఖ్యంగా సైనిక చర్యను ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఇప్పటికే ఫైటర్ జెట్స్ కూలాయి. అలాగే పాక్ సైనిక స్థావరాలపైన కూడా లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో భారీగా ప్రాణ నష్టం సైనికాన్ని నష్టపోవడంతో సహా ఆస్తి నష్టాన్ని కూడా పాక్ చవి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఎస్ గోపీకృష్ణ. సో